ఒక చిన్న కథ చెప్పనా? ఒకరోజు రాజు సభలో ప్రకటించాడు, ఎవరైతే నాకు అత్యంత విలువైన బహుమతి ఇస్తారో వారికి ప్రత్యేక పురస్కారం ఇస్తాను అని. సభలో ఉన్న వాళ్ళు వెంటనే పెద్ద పెద్ద బహుమతులు తీసుకొచ్చారు. బంగారం, వజ్రాలు, ఖరీదైన వస్తువులు. రాజు చూశాడు, కానీ ఏదో తక్కువగా అనిపించింది. అప్పుడు తెనాలి రామకృష్ణ ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఒక చిన్న గాజు సీసా మాత్రమే ఉంది. అందరూ నవ్వారు. ఇదేంటి, ఇది బహుమతా అని. మహారాజు కూడా అడిగాడు, తెనాలి, ఇందులో ఏముంది? తెనాలి నవ్వుతూ అన్నాడు, మహారాజా, ఇందులో సమయం ఉంది. ఖాళీ సీసాలో సమయం ఎలా ఉంటుంది? తెనాలి మెల్లగా చెప్పాడు, మహారాజా, ఇది ఖాళీగా కనిపించవచ్చు, కానీ ఇందులో నేను మీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఊహించి ఇచ్చాను. బంగారం పోతుంది, వజ్రాలు మాయమవుతాయి, కానీ సమయం ఒక్కసారి పోతే తిరిగి రాదు. అలాగే జ్ఞాపకాలు కూడా మనతోనే ఉంటాయి. అందుకే మహారాజా, డబ్బుతో కొనలేనిదే నిజమైన బహుమతి. రాజు నిశ్శబ్దంగా ఉన్నాడు. తరువాత చిరునవ్వుతో అన్నాడు, ఇదే నాకు నిజమైన బహుమతి అని. సమయం మన దగ్గర ఉన్న అత్యంత విలువైన సంపద. అందుకే సమయాన్ని ఎప్పుడూ వృధా చేయకండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.